వైనాట్ కుప్పం అంటూ కామెంట్ చేసిన వైసీపీ నేతలంతా ఇప్పుడు టీడీపీకి సరెండర్ అయిపోయారు. లొంగిపోయిన వదిలిపెట్టారని భావించిన నేతలు పరారీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు టీడీపీలో చేరిపోయారు. వద్దనుకున్న వాళ్ళను టీడీపీ నేతలు దూరంగా పెట్టారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే కుప్పం వైసీపీ ఆఫీసులో అమరావతి పేరుతో హోటల్ పెట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ అడ్రస్ లేరు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్తో పాటు ఢిల్లీ ధర్నాకు కూడా వెళ్లారు. కానీ కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చంద్రబాబుపై రాళ్లదాడితో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులతో సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం టీడీపీ విజయం సాధించిన వెంటనే భరత్ కుప్పం నుంచి వెళ్ళిపోయారు. అండగా ఉంటారని భావించిన కేడర్ ఆయన కనిపించకపోవడంతో చాలా మంది అజ్ఞానంలోనికి వెళ్ళిపోయారు. చంద్రబాబుపై బాంబులేస్తామని లేపేస్తామని బెదిరించిన కొంతమంది నేతలు కుప్పంలో కనిపించి చాలా కాలం అయింది. ఇలా ముఖ్య నేతలంతా కుప్పం బయట అజ్ఞానంలో ఉండడంతో అంతా టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరేందుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కూడా సిద్ధమయ్యారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆయనను చేర్చుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఆసుపత్రి పైన కుప్పం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో చేరికల కార్యక్రమం ఆగిపోయింది. ఇంతకాలం కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వెరవీగిన పెద్దిరెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే ఎంట్రీ లేదు. ఆయన కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు.